బెజవాడ చరిత్రలో మనమే కలిసిపోతామో తేలిపోవాలి. నువ్వు చూస్తూ కూర్చోపోతే ఆ శివకృష్ణతో మాట్లాడి కాస్త ఏదో సర్దుబాటు చేయవా బాబు. హే శివకృష్ణ, నీకేమైనా పిచ్చా? ఆ శంకర్ జోలికి వెళ్తే చస్తావు. ముందు నువ్వు చేస్తావా? శివా! బెజవాడ నాదిరా, ముట్టుకుంటే పగిలిపోద్ది. గీత, డాడీ నీకేమన్నా పిచ్చా? చెబితే అర్థం కాదా? ఆ శివకృష్ణ గారితో ప్రేమేంటే? ఏదో ఒక రోజు నాలాంటి వాడి చేతిలో వాడు కుక్క చావాల్సిన వాడే, వాడితో నీకు లవేంటే? పొద్దున్న లెగిస్తే ఇలాంటి వాళ్ళని ఎలా చంపాలని నేను చూస్తుంటే వాడితో నువ్వు తిరుగుతావా? ఏంటి ఆ చూపు? రేపు ఈ పాటికి నీ లగేజ్ సర్దుకుని హైదరాబాద్ లో ఉన్న మీ పిన్నింటికి వెళ్ళకపోతే నీ 2 కాళ్ళు విరగొడతాను. గీత, ఒక పోలీసుగా నేను నీ ప్రేమను ఆపితే అది చట్ట విరుద్ధం. అదే పని తండ్రిగా చేస్తే అది చట్ట సమ్మతం. సరేలేవా, చెప్పావు కదా, ఏదో ఒకటి చెయ్యి. చూడమ్మా రమణ, ఇంకెప్పుడు ఇలాంటి సాగుబేరాలు నా దగ్గర తీసుకురా బాగు. ఫోన్ పెట్టు. అడ్డడ్డడ్డడ్డడ్డడ్డి పట్టుమని 25 ఏళ్ళు లేవయ్యా బొడ్డోడికి. నీ ఒంటో బుల్లెట్ దింపి పబ్లిక్ ముందు కుక్కని జరిగినట్టు జరుగుకుంటూ వచ్చాడయ్యా. అది చూసిన మినిస్టరు ఈ నీడే కాపాడుకోలేడు, ఇంకా పార్టీని ఏం కాపాడుతాడని హైకమాండ్ దగ్గరికి వెళ్ళి పెద్ద మ్యాప్ వేశాడు. రేయ్, దాబి లోపలికి వెళ్ళు. పోనీ శివగాడి ఇంతటితో ఏమన్నా ఆగుతాడా అనుకుంటే, మళ్ళీ బెదవాళ్ళలో ఎవడన్నా రౌడీగా పుట్టాలనుకుంటే చాలు ఆడికి వణుకు పుడి సచ్చే లెవెల్లో రోజుకోళ్ళు లేపేస్తున్నాడు. ఏమైనా పబ్లిక్ లో నిన్న టచ్ చేసి పెద్ద మగాడైపోయాడయా. నేనే యాదవని కాదు, అర్థమైందా? వాడు ఎప్పుడు బయటికి వస్తాడు, ఎంతమందితో వస్తాడు, ఎవరిని లేపేస్తాడు, ఏ సెంటర్లో స్కెచ్ చేస్తాడు, ఇలాంటి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా నాకు దొరకనివ్వడం లేదు. వాడు మామూలోడు కాదు సార్. నా మనుషుల్ని చాలా మందిని పెట్టాను సార్ వాడి వెనక. నాకు వాడి మూవ్మెంట్ గురించి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా సార్, మీతో ఓ విషయం అర్జెంటుగా చెప్పేద్దామని వచ్చాను సార్. ఏంటా విషయం? సార్, మీ మీద మన 1 టౌన్ స్టేషన్లో కేసు బుక్ అయింది సార్. కేసా? నా మీద? ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? మీ అమ్మాయే సార్. మా అమ్మాయి నా మీద కేసు పెట్టవేంటి? అసాల్ట్ 506, 509 సెక్షన్స్ ప్రకారం మీరు తనని తన బాయ్ ఫ్రెండ్తో కలవనివ్వడం లేదని, తను మేజర్నని, తన బర్త్ రేట్కి మీరు అడ్డొస్తున్నారని, ఊరి నుంచి తనని వెళ్ళగొట్టాలని చూస్తున్నారని, కాళ్ళు విరగొడతానని బెదిరిస్తున్నారని కేస్ షీట్లో మెన్షన్ చేశారు సార్ మీ అమ్మాయి. ఎఫ్ఐఆర్ బుక్ చేసావా? ఇంకా చేయలేదు సార్. గీత, ఏంటి గొడవ? నేనేం గొడవ చేయట్లేదు, కేసు పెడుతున్నానంతే. ఆ రౌడీ గారితో తిరగొద్దంటే నా మీద కేసు పెడతావా? నీకేమైనా పిచ్చా? నాకు నచ్చిన వాడిని ప్రేమించడం మీ దృష్టిలో పిచ్చే అయితే నాకు పిచ్చే. అరే, ఆ శివగాడు రౌడీ అని చెప్తుంటే నీ బుర్రకెక్కట్లేదా? మీ దృష్టిలో శివేంటో నాకు అనవసరం, అతని గతం ఏంటో అస్సలు అనవసరం. ఈ ఊరి దృష్టిలో, మీ దృష్టిలో శివ గురించి ఎవరేమనుకున్నా నాకు పరమ శుద్ధ అనవసరం. నేను నీ మీద యాక్షన్ తీసుకోక మునిపే కేసు విత్డ్రా చేసుకుని ఇంటికి పద. నేనేమైనా క్రిమినల్ అనుకున్నావా నీ ఇష్టం వచ్చిన యాక్షన్ తీసుకోవడానికి? నచ్చినోడిని ప్రేమించడం, ఆ నచ్చినోడితో కలిసి బతకడం నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. శివ ఎక్కడుంటే నేను అక్కడే.
డాడీ ఇదిగో మీ ఇంటి కీస్. ఆ బాబీ గార్డ్ బ్యాచ్ మీద ఒక కనీసం ఉంచు. అక్క, ఓ పెళ్లి కాని అమ్మాయి మీ ఇంట్లో మీ అందరితో కలిసి ఉంటే మీకేమన్నా ప్రాబ్లమా? అలాంటిదేం లేదు గీత, నువ్వు హ్యాపీగా మాతో కలిసి ఉండొచ్చు. చిన్నబాబు గారు, మీకేమన్నా ప్రాబ్లమా? అబ్బే నాకేం ప్రాబ్లం, హ్యాపీగా ఉండొచ్చు. మీ రౌడీ గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఫిక్స్ అక్క, ఇక్కడే ఉంటా. ఏంటా లుక్కు? కొత్తగా వచ్చిన ప్రతి సినిమా టికెట్స్ అడిగి నిన్ను ఇబ్బంది పెడతానని భయమా? నీ మీదొట్టు, నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టను. గోపి, ఈ రేంజ్ ఏంటి, ఈ కార్ ఏంటి? నువ్వే అన్నావు కదరా స్కూటరో కారో కొనకపోయావని, అందుకే కారు కొన్నా. మరి సెక్యూరిటీ ఏంటి? సెక్యూరిటీ నాకు కాదురా, నా బ్రెయిన్ లో ఉన్న స్కెచ్లకి. దానికి ఎందుకు ఖర్చు ఎందుకు గోపి, హెల్మెట్ పెట్టుకోవచ్చు కదా. జోకులేస్తే చంపేస్తాం అన్నా. సరేగానన్నా, ఎంత రేంజ్ ఏంటన్నా? విజయకృష్ణ గారిని లేపించిన తర్వాత నా రేంజ్ ఎక్కడికూ పోయిందిరా. విజయకృష్ణ లేపేసింది నువ్వా? ఆగండ్రా, వాడు విన్నాడు గాని చూడలేదురా. కూల్ డౌన్, కూల్ డౌన్. అరే క్యారీ బ్యాగ్, విజయకృష్ణే కాదురా, ఫ్యూచర్ లో బెజవాడలో ఏ పెద్ద తలకాయ లేచిపోయినా ఆ మర్డర్ కి వెనకాల స్కెచ్ చేసేది నేనేరా. అండర్స్టాండ్? నడు. ఎక్కడికి? శంకర్ అన్న తీసుకురమ్మన్నాడు రా. శంకరుడే కాదు, యముడు పంపిన కింకరుడైనా ఎవరినన్నా తీసుకెళ్లాలంటే నా దగ్గరకు వచ్చి స్కెచ్ చేయించుకోవాలి తప్ప నేను రాను. మర్యాదగా వస్తావా రావా? రాను రాను, కుదరదు. అసలు ఏమనుకుంటున్నారా మీరు? నాతో స్కెచ్ చేయించుకోవాలంటే నా దగ్గరికి రావాలి, బతివిలాడుకోవాలి, బామాలుకోవాలి, అవసరమైతే కాళ్ళు లేకపోతే గడ్డం పట్టుకుని బతివిలాడుకోవాలి. అంతేగాని కొట్టే తీసుకొచ్చేస్తారా? రేయ్ గోపి, స్కెచ్ గోపి, స్కెచ్ తీశారంటే పుచ్చలు లేచిపోతాయి. ఎంత ధైర్యం ఉంటే నన్ను టచ్ చేస్తారా? నా కెపాసిటీ తెలుసా? ఆ కాళీగాడి మర్డర్ కి స్కెచ్ చేసింది నేనేరా. ఆ విజయకృష్ణ గాడి మర్డర్ స్కెచ్ కూడా దగ్గరుండి ఎగ్జిక్యూట్ చేయించింది నేనేరా. యునో, ఈ బెజవాడలో శివకృష్ణ గాడు చేసే ప్రతి మర్డర్ కి వెనకాల స్కెచ్ చేసేది నేనేరా, దగ్గరుండి ఎగ్జిక్యూట్ చేసేది కూడా నేనేరా. వాడుకోండిరా, నా టాలెంట్ వాడుకోండి. నాలాంటి మేధావి పుట్టటం ఏనాడో బెజవాడ చేసుకున్న అదృష్టం రా. నన్ను ఎగ్జైట్ చేయండి, ఇన్స్పైర్ చేయండి, నా చేత స్కెచ్ చేయించుకోండిరా. అంతేగాని నన్ను కొడతారా? యూ సార్కి స్కెచ్ పేపరు తీసుకురా. అక్కర్లేదు, పేపర్ చాలు. మా స్కెచ్లు మాకున్నాయి. నా మనుషుల్ని ఆ శివగాడు ఎలా లేపబోతున్నాడు స్కెచ్ గీసి చూపించు గోపి. నో, గన్ చూపిస్తావేంటి? ఎందుకు గెయ్యాం? గేస్తాం. ఇది పోరంకి రోడ్డు. శివకృష్ణ మనుషులు ఒకడిని తరువుకుంటూ వస్తుంటారు. వాడు పరిగెడుతున్నాడు, వాళ్ళు తరుగుతున్నారు. కరెక్ట్ గా సెంటర్కి వచ్చి ఆగాడు. వాడు పరిగెడుతున్నాడు, వెనక నుంచి ఇంకో బ్యాచ్ వచ్చి కసక్కన పొడిచారు. తర్వాత ఇంకో బ్యాచ్ వచ్చారు. అందరూ కత్తులు తీసుకొని తరుగుతున్నారు. ఈ పక్కకెళ్ళాడు, కింద పడిపోయాడు. వెంటనే శివకృష్ణ టక్క టక్క అని గొడ్డలు అందుకున్నాడు, కసక్కన పొడిచాడు. వాడు కిలకిలా కొట్టుకుంటూ స్పాట్ లోనే చచ్చిపోయాడు. ఎలా ఉంది నా స్కెచ్? సార్, మా నోటి శివకృష్ణ మనుషులు పవర్ క్రౌడ్ లో వేసేశారు సార్. ఇళ్ళేస్తున్నాడేంటి? గోపి గారు, ఇప్పటి వరకు మీ గురించి చాలా విన్నా. థ్యాంక్స్ ఎ లాట్. ఇప్పుడే చూసా. థ్యాంక్ యూ సార్.
మీకు చాలా టాలెంట్ ఉంది. రియలీ? మీతో కొంచెం మాట్లాడాలి. రండి లోపలికి. లోపలికి ఎందుకులేండి, ఫేస్ టు ఫేస్ ఇక్కడే మాట్లాడుకుందాం. స్కెచ్లు ఇప్పుడు లోపలి డిస్కస్ చెయ్యాలి. ఇజ్ ఇట్? రండి. ఇంకెవరు రారండి? భయపడద్దు, రండి. ఇద్దరం వెళ్తామా? తెలుసా, ఆ శివగాడు కమిషనర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాడట. ఆ పెళ్లి సంగతి మనకెందుకు కానీ ముందు ఆడి పెళ్లి చేయాలరా మనం. చెయ్యాలంటే ఆడు దొరకాలి కదరా. శంకర్ గారి మనుషుల్ని వచ్చి కొత్తుకోసిన తర్వాత వాడి పవర్ బాగా పెరిగిపోయిందిరా. ఎప్పుడు ఆడి చుట్టుపక్కల మనుషులు ఉంటానే ఉంటున్నారు. వాడు ఒంటరిగా దొరికే ఛాన్స్ కోసం మన ఎతకాలి. అవసరం లేదు, నేనే వెతుక్కుంటూ వచ్చా ఒంటరిగా. లేదమ్మా, మిమ్మల్ని అంత ఈజీగా గన్తో చంపే సీన్ లేదు. దొరికితే చంపుతారా నిన్ను? ఎక్కడ దొరుకుతావు? ఏంట్రా ఏంట్రా ఈ ఆవేశం? రాజకీయాల్లో ఇంత ఆవేశం మనకి రాదని నీకు ఎన్నిసార్లు చెప్తావాలరా? అసలు నిన్ను 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 నమ్ముకుని జిల్లా రాజకీయాల్లోకి వచ్చినందుకు నేను చెట్టుగా ఉన్నాను రా. మనిషివా పశువా? చూడు శివ, గీత వాళ్ళ నాన్న మీద కోపంతో మన ఇంటికి వచ్చిన ఎంత చెడ్డ ఆయన తన తండ్రి. పెళ్ళి అనేది అందరి సంతోషానికి సంబంధించిన విషయం. అప్పుడే దానికి ఒక అందం అర్థం ఉంటుంది. కమిషనర్ నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. అది జరిగే పనేనా? ఆయనకి మనకి పర్సనల్ గొడవలు ఏం లేవురా. మన మీద ఆయనకి కొన్ని అపోహలు ఉన్నాయి. మాట్లాడడంలో తప్పులేదు కదా.